మున్సిపల్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రధానంగా లేఅవుట్ల విషయంలో జరిగిన అవకతవకలపై త్రిమిన్ కమిటీ వేశామని, నివేదికలు రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యకులు అబ్దుల్ అజీజ్లతో కలిసి నారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతి అవకతవకలు, లేఅవుట్ల విషయంపై అధికారులతో చర్చించారు. అనేక జిల్లాల్లో అర్బన్ అథారిటీస్, మున్సిపాలిటీలో అక్రమాలు జరిగాయని, వాటిపైన విచారణ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చామని అన్నారు. మున్సిపల్ శాఖలో అవకతవకలు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. త్వరలోనే వీఆర్ రెసిడెన్షియల్ కాలేజ్, స్కూల్ ప్రారంభించి పేద పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తామని అన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కళాశాలలు ప్రారంభించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్ కొట్టుకుపోతే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని మంత్రి ఆనం ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ మంత్రి అధికారులతో చర్చించి సోమశిల ప్రాజెక్టు భద్రతపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ఒక్క పైసా కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయలేదని అన్నారు. జిల్లా వరప్రసాదిని అయిన సోమశిల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలు జరిగినాయి. అందులో పర్టికులర్గా ఈ యొక్క లేఅవుట్స్ విషయంలో చాలా జరిగినాయి. ఒక నెల్లూరే కాదు, అనేక జిల్లాల్లో జరిగినాయి. ఈ అర్బన్ అథారిటీస్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, పర్టికులర్గా లేఅవుట్స్. దాని మీద యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశించారు ఎంక్వైరీ చేయమని. నెల్లూరు కూడా ఒక 3 మెన్ కమిటీ వేశారు, కడప కూడా ఒక 3 మెన్ కమిటీ వేశారు. ఈ విధంగా యాక్చువల్గా వీటన్నిటి మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవటం, ఎలా అనేది ఎలా తీసుకునేది లీగల్గా తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. స్కూల్ పైన ఏదైతే అప్పుడు ఒక కాలేజీ అంటే 11th and 12th పిల్లలకి కాస్త మెరిటోరియస్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తామని ఏదైతే రోజు మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో, అంటే దానికై ఎక్స్పెండిచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్, దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఐ థింక్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు. అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లోని ఖాళీగా ఉంటే, అంతకుముందు అక్కడ లా కాలేజీ ఉండింది, ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక 300 మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం. ఇది చక్కగా మంచి చదివాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం. నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లలకి ఐఐటి, నీట్లో కోచింగ్ ఇప్పించాం. దాంట్లో దాదాపు ఒక 150 మంది పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, IIIT అండ్ బిట్స్ పిలాని, అంతేకాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు. చాలా సంతోషం. ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నెల్లూరులో, ఆ పిల్లలందరినీ వెహికల్ ఇచ్చుకొని. అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అన్నీ తీసేశారు. ఎలక్షన్ ముందు నేను చెప్పాను, రాగానే దాన్ని మళ్ళీ టేకప్ చేస్తామని. దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుండా కాలేజీ కాదు, స్కూలు అంటే పిల్లలు 6th క్లాస్ నుంచి 12th దాకా, అంటే నర్సరీ నుంచి 12th దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్కి ఒక మోడల్గా చేసి, ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాల్ కట్ట కావచ్చు, పెన్నా కట్ట కావచ్చు, దీన్ దయాళ్ నగర్ కావచ్చు, కుసుమార్జన కావచ్చు, పేదలు నిరుపేదల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో, ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలకు ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నాను. నేను యాక్చువల్గా మంత్రి గారితో కూడా మాట్లాడాను. అయితే త్వరలో కార్యరూపం ఏదైనా ఈ అకాడమిక్ చేయలేవు, ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఇవన్నీ ప్లాన్లు చేసి నెక్స్ట్ అకాడమిక్ బిగినింగ్ నుంచి దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాదు కనీసం ఒక 1000 మంది పిల్లలకి బెనిఫిట్ అయ్యేది చేయాలి. అయితే దానికి ఫండ్స్ కావాలి. అంటే ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ, సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఒకటి చేస్తాం, బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్. దానికి ఎలా అనేది బడ్జెట్స్ అనేది సీఎం గారితో మాట్లాడి, కార్పొరేషన్తో మాట్లాడి ఖచ్చితంగా కనీసం ఒక 1000 మంది పిల్లలు, అందులో కనీసం ఒక 300-400 హాస్టల్, మిగతా వాళ్ళు డే స్కాలర్ బెనిఫిట్ అయ్యేటట్టుగా హై క్వాలిటీ, అది పేదలు నిరుపేదలకి ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది. గ్రూప్ ఎమ్మెల్యేలు ఉన్నారు చూడు, ఉన్నాడు నాగేశ్వరరావు ఉన్నాడు వెనక. వెళ్ళిపోయింది అమ్మాయి.
నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు మంత్రుల యొక్క సమీక్షా సమావేశం జిల్లా అధికార యంత్రాంగంతో కలిపి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరం కలిసి జిల్లా యొక్క సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపైన ఒక సమీక్ష చేసుకోవడం జరిగింది. పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి కార్యాలయంలో, క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం అందరం కలిసి చేసుకున్నాం. ఒక వెంకటగిరి ఎమ్మెల్యే గారు మాత్రం ఆయనకి వేరే కారణాలతో చెన్నై పోవడం వల్ల వారు ఒక్కరే రాలేదు. మిగిలిన అందరు శాసనసభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మరి నా దృష్టికి, నారాయణ గారి దృష్టికి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళ దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం, దాని మీద ఉన్నటువంటి సమాచారం మేరకు అందరం కలిసి సమీక్షించుకోవడం జరిగింది. అంతేకాదు ఈ జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి, అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి, స్థానికంగా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అధికారులను అందరినీ కలుపుకొని జిల్లా స్థాయిలో మంత్రుల యొక్క సమీక్షలతో ముందుకు నడిపించాలనే విషయంలో కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది. అందరికి కూడా దాని పట్ల ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలతో ప్రజల దగ్గర అతి పెద్ద మ్యాండేట్తో వాళ్ళ ఆశలకు అనుగుణంగా పరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి రావడం, దీని పట్ల ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలోని పూర్తి మద్దతు కూడా రావడం జరిగింది. ఆ విధంగా మనం అందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకోవడమే కాదు, జిల్లాను కూడా అభివృద్ధి చేయడంలో అనేక విషయాల పట్ల ఒక అవగాహనతో కొత్త పారిశ్రామిక వాడల గురించి, ఉన్న పారిశ్రామిక వాడలకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి, అలాగే త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి, రహదారుల సమస్యల్ని ఏ విధంగా ప్రయారిటైజ్ చేస్తామనే దానికి, వీటన్నిటి పట్ల కూడా ఇవాళ ఇక్కడ మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో ఒక మంచి వాతావరణం, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు అందరం కలిసి ఒక మంచి ఆలోచన, అవగాహనతో ఉమ్మడి నెల్లూరు జిల్లాని బలోపేతం చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఒక అవగాహనతో నడవాలనే దానిలో ఇవాళ మా చర్చలు సాగాయి. అదేవిధంగా మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు చెప్పుకున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, నిధులను సమకూర్చుకోవడంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధికి వారి సూచనలు, సలహాలు, వారి యొక్క సహకారం, ఆశీస్సులు కావాలని చెప్పి అందరం కలిసి కోరాలని కూడా మేము ఈనాడు అనుకోవడం, నిర్ధారించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు, ఇలాంటి విషయాలపైన, సమీక్షలపైన అందరం కలిసి ఒకే విధంగా భవిష్యత్తులో కూడా మా ప్రణాళికల్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి వాతావరణాన్ని ఇటీవల జరిగిన 2-3 సమీక్షా సమావేశాల్లో మంచి వాతావరణం ఉంది. ఇదే వాతావరణం భవిష్యత్తులో కూడా కొనసాగించి నెల్లూరు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా అందరం పనిచేయాలని కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది.